నువ్వేంటిక్కడ? మీ బుట్టు బొమ్మ పంపించింది. తనకి రావటానికి కుదరట్లేదంట. మీకు ఫోన్ చేస్తే కలవట్లేదని చెప్పమని నన్ను పంపించింది. మనోడు రిషిను ఆ మేఘమాల ఇద్దరు ఇంట్లో లేరు. నాకెందుకు ఇద్దరు కలిసి బయటికి వెళ్లారేమో అని అనుమానంగా ఉందిరా. సర్లే బాస్, ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ అయిపోతాం. రేపు ఇదే టైంకి నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకురా, అప్పుడు దాంతో అంతే. నేను చెప్తే నమ్మలేదు కదరా. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళు బయటికి వెళ్లారని? ఆ పిల్ల మన ఇంట్లో వద్దు వద్దు అని నెత్తి నోరు కొట్టుకున్నాను. నా మాట వింటేగా. వయసులో ఉన్న ఆడపిల్ల ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేం. ఎప్పుడు పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు. కీడించి మేలించడం మంచిదని చెప్పా. ఒక్కలైనా వింటేగా. ఇప్పుడు చూడు ఏమైందో. ఏం జరుగుంటుంది? ఎందుకు ఈవిడ ఇలా మాట్లాడుతోంది? ఇంత అర్ధరాత్రి పూట ఇద్దరు కలిసి బయట తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారు? అమ్మా కొంచెం ఉండమ్మా. కలిసి వెళ్లారో లేక విడివిడిగా వెళ్లారో తెలియదు కదా. కన్ఫర్మ్ చేసుకుని మాట్లాడదాం. కొంచెం ఆగు. మాటలు గీటలు ఏమీ లేవురా. మెడ పట్టుకుని బయటికి గంటడమే. ఒకవేళ కలిసి వెళ్ళుంటే తెలిసాక మాట్లాడడం మంచిది. మంచోడు మంచోడు అని మంచం మీద చోటిస్తే మంచం అంతా కంపు చేశాడంట. అలా ఉంది నీ వరుస. దిక్కు మొక్కు లేని దానివని జాలిపడి ఇంట్లో ఉండనిస్తే ఏదో ఒక మూల పడి ఉండక ఉన్న ఇంటికే ఎసరు పెట్టాలని చూస్తావా? ముందు బయటకు నడవే. ఎక్కడికి వెళ్లారో ఏంటో కనుక్కోకుండా ఏంటిది? ఏంటి కనుక్కోవాలా? ఎలా? తల నిమురుతూ అడగాల లేక కాలు నొక్కుతూ అడగాల? ఇంకా నయం హారతిచ్చి ఆహ్వానించమని చెప్పలా. బుద్ధుందా నీకు? అసలు బుర్ర అనేది పనిచేస్తుందా నీకు? అర్ధరాత్రి పూట నీ కొడుకుతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళారమ్మా, ఏం జరిగిందమ్మా అని అడగలా? ఇలాగా అడుగుతూ కూర్చో, ఏదో ఒక రోజు వాడిని ఎత్తుకుపోతుంది. అందుకే అంటారు సంబంధాలు కలుపుకునేటప్పుడు కుటుంబాలు చూడాలి, మనుషులు తెచ్చిపెట్టుకునేటప్పుడు గుణగణాలు చూడాలి అని. లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. అమ్మా నువ్వు ఆగుతావా? నేను మాట్లాడతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? దొంగని దొంగ అంటే ఒప్పుకుంటాడా? తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసావా అంటే ఊరుకుంటారా? ఇది కూడా అంతే.
దెబ్బ తగిలినప్పుడే మందు వెయ్యాలి, తెలిసినప్పుడే జాగ్రత్త పడాలి. లేదనుకో చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది. ఇంకా ఈ విషయంలో ఎవరు మాట్లాడినా బాగుండదు. ఎగ్జిబిషన్ లో బొమ్మలాగా ఇంకా అలాగే నిలబడ్డావంటే చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏంట్రా? తనేం తప్పు చేయలేదు బామ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి. నోరు ముయిరా, ఏమిటి దాన్ని సమర్థిస్తున్నావు? నేనేం సమర్థించట్లేదు, ఉన్నది చెప్తున్నాను. నువ్వు అనుకుంటున్నట్టు మేమేం సరదాగా తిరగడానికి వెళ్ళలేదు. నాకు ఇంపార్టెంట్ పనుండి బయటికి వెళ్ళాను, తన్ని తోడుగా తీసుకెళ్ళాను. ఇది జరిగింది, ఇంతకు మించి ఇంకేం లేదు. ఇంత అర్ధరాత్రి పూట ఏమిట్రా అంత ముఖ్యమైన పని? అయినా తోడు తీసుకువెళ్ళడానికి ఈవిడేమైనా మగపిల్లాడా? నువ్వు చెప్పిన కథలు నమ్మడానికి మా చెవిలో పూలైనా కనిపిస్తున్నాయా? ఏంటి బామ్మ నువ్వు అర్థం లేకుండా? అయినా కథలు చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఎందుకు బామ్మ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు? మేఘమాల మన ఇంట్లో మనిషిని తీసుకెళ్లాను. అంతేగాని తను ఆడా మగా అని ఆలోచించి కాదు. అర్థం చేసుకోకుండా చిన్న విషయాన్ని ఎందుకు ఇష్యూ చేస్తున్నావు? మేఘమాల నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కడికి రా వెళ్లేది? ఇలా సమర్థించి నెత్తిన పెట్టుకోబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే కొంపలు అంటుకుంటాయి. బా చెప్పేది వినిపించుకోకుండా ఎందుకు బామ్మ అనవసరంగా గొడవ చేస్తావు? నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకునుండు. ఇంత జరుగుతున్నా మీ నాన్న మౌనంగా ఉన్నాడంటే కారణం మాట్లాడలేక కాదు, నా మాటల్ని సమర్థిస్తున్నాడు కాబట్టి. డాడీ ఈ టైంలో తను తీసుకెళ్ళడం తప్పే, అది నేను ఒప్పుకుంటున్నాను. అందుకు మీకు నేను సారీ చెప్తున్నాను. కానీ నేను రమ్మంటేనే తను వచ్చింది. తప్పంతా నాదే. ఏదైనా అనాలి అనుకుంటే నన్నానండి, అంతేగాని చేయని తప్పుకి తను బ్లేమ్ చేయకండి. చెప్పింది చాలే ఆపరా. ఇందాక నుంచి ఓ దాన్ని వెనకేసుకొస్తున్నావు. ఏంటండి మీరు? మేఘమాల తప్పేం లేదని వాడు అంతగా చెబుతున్నా వినిపించుకోరేంటి? ఏదో ఒక విధంగా తనని ఇంట్లోంచి పంపించేయాలనే చూస్తున్నారే తప్ప ఇంకేం ఆలోచించట్లేదు. ఒక ఆడపిల్లని ఇలా బాధ పెట్టడం పద్ధతి కాదు. కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. నువ్వు రా ఫ్రెండ్. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. రేపు ఏదైనా అయితే అప్పుడు తెలుస్తుంది ఎందుకు ఇలా మాట్లాడాను. సారీ డాడీ. రిషి, ఏం డాడీ? నువ్వెక్కడికెళ్ళావు, ఎందుకెళ్ళావని నేను అడగట్లేదు. కానీ ఇలాంటివి నీ కెరియర్కి ఎఫెక్ట్ అవుతాయి, తెలుసుకోమని చెప్తున్నాను. మేఘమాలని నువ్వే తీసుకెళ్ళావని మాతో చెప్పగలవు, కానీ అందరికీ అలా చెప్పలేవు కదా. నువ్వు మేఘమాలని తీసుకెళ్ళినా, మేఘమాల నిన్ను తీసుకెళ్ళినా నువ్వు మేఘమాలతో తిరుగుతున్నావని అంటారే తప్ప ఏదో పని మీద తీసుకెళ్ళావని ఎవ్వరూ అనుకోరు. డాడీ అది నీ భవిష్యత్ కోసమే చెప్తున్నాను రిషి. నువ్వొక సెలబ్రిటీ కొడుకువి, ఫ్యూచర్లో స్టార్గా ఎదగాల్సిన వాడివి. మనలాంటి వాళ్ల మీద మీడియా ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. ఎలాంటి గాసిప్స్ రాయొచ్చని ఎదురు చూస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే గోరంతని కొండంత చేసి చూపించే మీడియా ఒక హీరో విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏం లేకపోయినా సరే ఏదో ఉన్నట్టు ప్రపంచమంతా ప్రచారం చేసి వదిలిపెడతారు. ఒక ఫ్లాప్ వస్తే కష్టపడి తర్వాత హిట్ కొట్టొచ్చు, కానీ ఒక్కసారి కెరియర్ డ్యామేజ్ అయితే మాత్రం ఏం చేసినా ఆ డ్యామేజ్ని పూడ్చుకోలేం. నిన్నొక గొప్ప పొజిషన్లో చూసి గర్వపడాలనుకునే తండ్రిగా చెప్తున్నాను, అర్థం చేసుకో. అలాంటి రూమర్స్ రాకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే డాడీ. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే.
రిషి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్సా? దేనికి? మీరు చేసిన హెల్ప్కి. నేనిక్కడ ఉండటం ఒక్క ఫ్రెండ్కి తప్ప మీకెవ్వరికీ ఇష్టం లేదు. ఛాన్స్ దొరికితే నన్ను పంపించాలని ప్రయత్నిస్తున్నారు. మీరలా ప్రయత్నించిన ప్రతిసారి పాపం ఫ్రెండ్ అడ్డుపడి ఆపేది. కానీ ఈసారి ఆపడానికి ఫ్రెండ్ కూడా అవకాశం లేకుండా పోయింది. ఆల్మోస్ట్ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టే అనుకున్నాను. మీరే గనక నన్ను ఆపండకపోయింటే నేను ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేదాన్ని కూడా. మీరు నా మీద చూపించిన అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ రిషి గారు. నిన్నాపింది అభిమానంతో కాదు, అవసరంతో. మా ప్రేమకి నిన్ను మీడియేటర్ని చేసింది బుట్టబొమ్మ. మాకు సంబంధించిన చాలా విషయాల్ని నా బుట్టబొమ్మ నీతోనే చెప్తుంది, నీతోనే చేయిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావనుకో, నాకు నా బుట్టబొమ్మకి మధ్య కమ్యూనికేషన్ కట్ అవుతుంది. అందుకే ఇష్టం లేకపోయినా సరే నిన్ను భరిస్తున్నాను. బయటికి పంపించే అవకాశం వచ్చినా సరే అవసరం ఉంది కాబట్టి వెళ్లకుండా ఆపాను. దానికి నువ్వు అభిమానం, ఆవకాయ పచ్చడి అని పేర్లు పెట్టుకుని ఫీల్ అయిపోకు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ భూమి మీద నాకు నచ్చని వ్యక్తి, నేను ద్వేషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు మాత్రమే. లైఫ్ లాంగ్ ఆ ద్వేషం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నీతో అవసరం తీరిపోయాక నిన్నింట్లోంచి పంపించే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటాను, నేనే పంపిస్తాను. అర్థమైందిగా? ఇంకోసారి ఇలాంటి సెంటిమెంట్ సీన్లు పెట్టకు. పా. అభిమానం అంట అభిమానం. చనువిచ్చాను కదా అని చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం. కట్ చేసి పారేయాలి. పిల్లలందరి జీవితాల్ని చక్కదిద్దడం నా బాధ్యత. అది నాకు తెలుసు. కాకపోతే పరిస్థితులకు భయపడి మాత్రమే చైత్ర విషయంలో బాధ్యత తీసుకోలేకపోతున్నాను. దగ్గరుండి నా పెళ్లి జరిపిస్తే ఆయనకి ఇంకో భార్య ఉంది, పిల్లలు ఉన్నారని అందరికీ తెలిసిపోతుందని భయపడ్డాడే తప్ప ఈ పిల్ల నా కూతురు, దానికి పెళ్లి చేయడం నా బాధ్యత, లేకపోతే అది అవమానాలు పడుతుందని ఆలోచించాడా? చెప్పమ్మా. చైత్ర అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది. తన జీవితంలో అవమానాలు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకుని పెళ్లి జరిపించాలి. కానీ అందుకు ఆయన ఒప్పుకోవడం లేదే. ఆయన ఎలా ఒప్పించడం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావడం లేదు. అమ్మా, నువ్వు విరించి గారి భార్యవని, నేనాయన కూతుర్నని అందరికీ తెలిసొచ్చేలా చేయడానికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందమ్మా. ఇది గనక సక్సెస్ అయితే ఏంటి, ఖచ్చితంగా అయి తీరుతుంది. అప్పుడు మనకి ఈ అవమానాల బాధ ఉండదు, సమాజంలో గౌరవంగా ఉంటాం కూడా. ఏంటి ఆలోచన? డిఎన్ఏ టెస్ట్ చేయించమని నాన్న మీద కోర్టులో కేసేద్దాం. చెంప పగలగొడతాను. మతుండే మాట్లాడుతున్నావా?
ఇది నీకు పుట్టిన ఆలోచనేనా లేక ఇంకెవరైనా నేర్పిస్తున్నారా? ఒకళ్ళు చెప్తే వినటానికి నేర్చుకోవటానికి నేనేం అమాయకురాల్ని కాదమ్మా. నాకు లోక జ్ఞానం ఉంది. నేను సొసైటీని చూస్తున్నాను. నాలాంటి వాళ్ళు కేసులు వేయటం గెలవటం వార్తల్లో చూస్తూనే ఉన్నాను. ఈ ఆలోచన నాకెప్పుడో వచ్చుంటే ఈ పాటికి మనం ఇంకోలా ఉండుండేవాళ్ళం. నోర్మై, ఇలా కోర్టుకెక్కి ఆయన పరువును రోడ్డుకు లాగుతావా? మనం అవమానాలు పడ్డా పర్వాలేదు, అసలు ఏవైపోయినా పర్వాలేదనుకునే వ్యక్తి పరువు కోసం నువ్వింకా ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా చాలా గొప్పదనివమ్మా. అమ్మా, నాకిప్పటికీ ఒక విషయం అర్థం కావట్లేదు. నేనైనా కూతుర్నే కదా, నా పెళ్లి చేయడం అన్న బాధ్యత కదా. మరి నువ్వెళ్ళి దగ్గరుండి నా కూతురికి పెళ్లి చేయవని అడుకోవడం ఏంటమ్మా? చండాలంగా. ఒకవేళ ఆయన తాళి కట్టిన భార్యకి నేను పుట్టుంటే అప్పుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడమ్మా? నాకేం సంబంధం లేదని అప్పుడు కూడా ఇలాగే తప్పించుకుంటాడమ్మా? అప్పుడు కూడా ఇలాగే బాధ్యత లేనట్టుగా ప్రవర్తిస్తాడా? మనల్ని ఇలా గాలికి వదిలేస్తాడా? చెప్పమ్మా, చెప్పు. మనల్ని ఇలా నిర్లక్ష్యం చేయటానికి, పట్టించుకోకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకి మనకి మధ్య రక్త సంబంధం తప్ప చట్టరీత్యా ఎలాంటి హక్కు లేకపోవడం వల్ల. అందుకే చట్టం ద్వారానే ఆ హక్కును సాధిస్తాను. ఆయన కూతురుననే హోదాని, గౌరవాన్ని పొందుతాను. అవునమ్మా, చెల్లిని చెప్పింది కరెక్టే. నాన్నే దగ్గరుండి ఓ తండ్రి హోదాలో చెల్లి పెళ్లి జరిపించాలంటే మనకింతకు మించి వేరే మార్గం లేదమ్మా. నోర్మై, చూస్తుంటే ఈ ఆలోచన నీకు కూడా భాగం ఉన్నట్టుంది. అమ్మా, ఇందులో అన్నీ తప్పేం లేదు. అయినా తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఒకవేళ ఈ విషయంలో నాన్నని సమర్థించుంటే నీ దృష్టిలో అన్నయ్య మంచివాడు అయ్యుండేవాడు కదా. ఎప్పుడూ వాళ్ల గురించి, వాళ్ళ పరువు గురించే కాదమ్మా, కాస్త మన గురించి కూడా ఆలోచించమ్మా. సమాజంలో గౌరవంగా బతుకుతాం. అది కాదు చైత్ర, మీ నాన్న నొప్పించాలంటే ఇంకో మార్గం ఆలోచిద్దాం. అంతేకాని ఇలా కోర్టులు అవి వద్దమ్మా. సరేనమ్మా, ఏ మార్గంలో వెళ్తే నాన్న వింటారో చెప్పు. నువ్వు ఎంత బతిమాలినా సరే మొన్న చెప్పిన సమాధానం చెప్తాడే తప్ప ఆయన మనసు మారడం అన్నది జరగని పని. చూడమ్మా, నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఇక ఇంతకు మించి నువ్వింకేం చేయలేవు. ఆయన్ని ఒప్పించలేవు. ఇది ఫైనల్. నా పెళ్లికి రా, కాలు కడిగి కన్యాదానం చెయ్యని ఆయన ఇక బతిమాలుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇలా చేస్తే ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఆయన నీ మెళ్ళో తాళి కట్టకపోయినా, నా పెళ్లికి రాకపోయినా పర్వాలేదమ్మా. కానీ అతనే నా తండ్రి అన్న విషయం అందరికీ తెలిస్తే చాలు. మండపానికి వచ్చి అక్షింతలు వేస్తే అతను నా తండ్రి అన్న విషయం అక్కడికొచ్చిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అదే ఇలా చేస్తే ప్రపంచానికి అంతటికీ తెలుస్తుంది. అప్పుడు మనకి అవమానాలుండవు, మనల్ని వేలెత్తి చూపే వాళ్ళు కూడా ఉండరు. అమ్మా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, నేను కోర్టుకు వెళ్ళడం అన్నది ఫైనల్. మనకి న్యాయం జరగాలనుకుంటే నాతో రా. ఏం చెయ్యాలో అర్థం కాకపోతే మౌనంగా ఉండు. అంతేగాని అడ్డుపడాలని మాత్రం చూడకు. ఎందుకంటే ఈ విషయంలో నా తల్లిని ఎదురించే పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక అది నీ చేతుల్లోనే ఉంది. ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి. అమ్మంటే తనువిచ్చిన దైవం, భార్యంటే తనువున సగభాగం. ఈ ఇద్దరి మధ్యన పందెమా, అధికారం కోసం పంతమా, అనుబంధం అంటే బంధమా, అనురాగం హక్కుల కోసమా? ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు, ఈ చిక్కును వదిలించేదెవరు? ఏ న్యాయస్థానం తేల్చాలి, ఏ ధర్మశాస్త్రం చెప్పాలి? హాయ్ మేఘా, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటది?
నీకు తెలిసిన మంచి లాయర్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తావా? చైత్ర, ఏంటి సడన్ గా లాయర్ గురించి అడుగుతున్నావు? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? అంటే మేఘా, అది అమ్మో, ప్రస్తుతం ఇది వాళ్ళింట్లోనే ఉంటుంది కాబట్టి మ్యాటర్ చెప్తే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళతో చెప్పేస్తుంది. వద్దులే. హలో చైత్ర, మాట్లాడవేంటి? ఏంటి ప్రాబ్లం? ఆ, 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 ఏం లేదు మేఘా, నథింగ్ నథింగ్. నువ్వు అనవసరంగా కంగారు పడిపోతావు. ప్రాబ్లం లేకపోతే మరి లాయర్ గురించి ఎందుకు అడుగుతున్నావు? అబ్బా, అది నా కోసం కాదే, నా ఫ్రెండ్ కోసం. తనేదో లీగల్ ప్రాబ్లంలో ఉందట. ఎవరైనా తెలిసిన లాయర్ ఉంటే చెప్పమని చెప్పింది. నాకెవరు తెలుసు? అందుకే నేను నీకు ఫోన్ చేశాను. అవునా? ఇంకా నీకేదైనా ప్రాబ్లం వచ్చిందేమో అని చాలా టెన్షన్ పడిపోయాను. థ్యాంక్స్ మేఘా. అవును, నీకు తెలిసిన లాయర్ ఎవరైనా ఉన్నారా? డాన్సర్ల గురించి, డాన్స్ మాస్టర్ల గురించి తెలుసు గాని ఈ లాయర్ల గురించి, కోర్టుల గురించి నాకేం తెలుసు చెప్పు. ఓకే ఓకే, ఒకవేళ తెలిసేమోనని అడిగాను, అంతే. చైత్ర, అంకుల్ వాళ్ళకి తెలిసిన లాయర్లుండొచ్చేమో, కనుక్కొని చెప్పనా? అక్కర్లేదు. తెలుసు కూడా ఇంకోసారి వాళ్ళ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. సారీ సారీ సారీ, జనరల్ గా మాట్లాడుతూ ఏదో సడన్ గా అనేసాను. సారీ సారీ. ఇంకేంటి కబుర్లు చెప్పు. ఏం లేదే, చిన్న పనిలో ఉన్నాను, ఈవినింగ్ చేస్తాను. సరేనా? బాయ్. సరే బాయ్.